పడ్డ రేటు కన్నా వచ్చిన కస్టమర్ తక్కువ అడిగితే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో కూర్చుంటే వాళ్ళకి తెలుస్తుండే అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. ఎందుకంటే అడిగే విధానం ఎట్లుండాలంటే అవతలలో అరే అడిగిన దాంట్లో మరి ఫోన్ అని ఇచ్చే విధంగా ఉండాలి. అడిగేదానికి మరీ అధ్వానంగా అడిగితే బీపీ లేదు. అలాంటి కస్టమర్ మీకు ఎప్పుడన్నా ఎదురుపడ్డారా? అయ్యిందా? ఏమనిపించింది ఆ రోజు? వ్యాపారం అనేది వాళ్ళు చేస్తే తెలుస్తుంది. అసలు కొంతమంది ఏముంటాయంటే చేయకుండా కొంతమంది కామన్గా టైం పాస్ అడుగుతారు అనిపిస్తుంది. ఇక అట్లనే అనిపిస్తుంది కదా సార్. మరి నేను చెప్పిన దానికి దానిలో చారాన్ని ఇంత అడిగితే వాళ్ళు టైం పాస్ అడిగినట్టే కదా. తీసుకునే వాళ్ళు అయితే అట్లా అడగరు మ్యాక్సిమం. కష్టం తెలిసిన వాళ్ళు తీసుకునే వాళ్ళు అయితే అట్లా అడగరు మ్యాక్సిమం. టైం పాస్ అడిగే వాళ్ళు ఇక మరి ఇక మా దాంట్లోనే కొసడతారు. ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. బయట ఎక్కడ కొసడారు మరి. బయట ఎంత ఉంటే అంత ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తాము. ఇప్పుడు సబ్బు గిత్త ఉందంటే దాన్ని ఎంత ఉంటే అంతనే ఇచ్చేస్తాం. మరి 10 రూపాయలు ఉందనుకో 5 రూపాయలకి ఇస్తావా అని అడుగుతారా? అడగారు. ఈడనే ఎందుకు అడుగుతారో అర్థం కాదు అనిపిస్తుంది. అప్పటికి ఇది చేతి వృత్తులతో మీరు చేస్తారు కదా, తక్కువకి ఇస్తారేమో. తక్కువకి ఇస్తారంటే అది మాకేమి ఉత్తగా అయితే రావు కదా. అవి కూడా ట్రాన్స్పోర్ట్ అవి ఇవి నడుస్తుంది కదా. ఉత్తగా అయితే